ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన. ఇక మెయిన్ వార్తలకు వెళ్లే ముందు ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన చివరి రోజులు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు. నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కూడా ఆయన హాజరయ్యేటువంటి నేపథ్యం ఉంది. సుడిగాలి పర్యటనలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఏదైతే 3 రోజుల సింగపూర్ పర్యటన అనంతరం అక్కడి నుంచి కూడా ఏదైతే ఎకనామిక్స్ ఫోరం సదస్సు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పాల్గొని ఆర్థికమైనటువంటి ఆలోచనలో భాగంగా ఐక్యరాజ్యసమితికి సంబంధించిన అనేక మంది కూడా పాల్గొని వరల్డ్ ఎకనామిక్స్ ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలి, ఏ విధంగా రాబోయే రోజులు ఏ విధంగా అధిగమించాలి, ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఎలాంటి పర్సెంట్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన అనంతరం ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా వెళ్ళిపోయేటువంటి నేపథ్యం కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజులు సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి ఆదివారం రాత్రి సీఎం పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరున్నారు. సోమవారం దావోస్కు చేరుకుంటారు. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకున్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరుతుంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది. చివరి సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ SBF ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ CEO ప్రదీప్ బిశ్వాస్, DBS కంట్రీ హెడ్ లిమ్ ఇమ్చౌన్, DBS గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్స్టోన్ సింగపూర్ సీనియర్ MD చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ MD పెంగ్ వీటన్, మెయిన్ ఆర్ట్ గ్రూప్ CEO ఒమర్ షాహిద్ చర్చలు జరిపిన అనంతరం ఆయన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలని కూడా ఆయన వాళ్ళందరూ చెప్పిన నేపథ్యం ఉంది. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వివిధ కంపెనీల CEOలతోని వివిధ కంపెనీల ఓనర్ల చైర్మన్లతోని ఆయన సంప్రదింపులు చేసి మీరందరూ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి, అనుకూలంగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం అత్యున్నంత అద్భుతంగా ఉన్నటువంటి నగరంగా ఉంది, ప్రపంచ దేశంలో హైదరాబాద్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఆ స్థానంలో మీ అంత పాత్ర కూడా ఉండాలని సింగపూర్లో ఉన్నటువంటి వివిధ సంబంధించిన కంపెనీలతో ఉంటే ఆయన మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. ఇక్కడ సింగపూర్ సంబంధించిన ప్రతినిధుల బృందం ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకున్న సందర్భం, ఆయన మాట్లాడుతున్న సందర్భం, ఇక్కడ వాళ్ళతో ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలతో కూడా ఆయన చర్చలు పెట్టిన అంతరం ఆ కరాచలం తీసుకున్నటువంటి నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి ఆ చర్చలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ కంపెనీ ప్రతినిధులతోనే ఆయన ఎగ్జిబిషన్కు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అనేక సందర్భాలు ఏవైతున్నాయో అక్కడ తెలంగాణ సంబంధించినటువంటి అనేకమైన అంశాలను కూడా వాళ్ళకు వివరించిన సందర్భాలు కూడా ఇక్కడ మనం ఈ ఫోటోలలో చూసుకుంటున్నాం. ఇది సీఎం గారి పోరాటం. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. సింగపూర్లో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ITEతో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కూర్చుకోవడం కీలక పరిణామం. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక AI ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు STTL మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కూర్చుకుంది. హైదరాబాద్లోని భారీ IT పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల పెట్టుబడులు అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో చర్చలు జరిపిన అనంతరం ఆయన చెప్పుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా విజయవంతమైన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, రేవంత్ రెడ్డి అవమానాలను ఎదుర్కొని అన్ని అవమానాలను ఎదుర్కొని మంత్రి పదవి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర కూడా సీఎంకే దక్కిందనే సందర్భం ఉంది. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే వెన్నుపోటు పొడిచేటువంటి అనేక మంది ఉంటారో ఆ వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళందరినీ కూడా పసిగట్టుకొని నేను సైతం అంటూ ఆయన జెండాను మోసి అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రికార్డు కూడా సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్న సందర్భం ఉంది. ఎంతోమంది ఏలన చేసిళ్ళు, పొట్టోడా గిట్టోడని ఎన్నో భయంకరమైనటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడినప్పుడు కూడా యూట్యూబ్లో అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. ఆయనని ఎంత వక్రీకరించి ఎన్ని అవమానాలకు గురి చేసినప్పుడు కూడా తట్టుకొని నిలబడి ఇలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు. అవమానాలు పడ్డటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు చరిత్ర మార్చేస్తారంటే దానికి నిదర్శనం ఈ ముఖ్యమంత్రి. ఇవాళ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.